2014లో ఆంధ్రప్రదేశ్ అలాగే తెలంగాణ విడిపోయాక ఏపీకి స్పెషల్ స్టేటస్ ఇస్తామని చెప్పిన కాంగ్రెస్ పార్టీ పవర్లోకి రాలేదు. ఆ తర్వాత వచ్చిన ఎన్డీఏ కూటమి 2014 నుండి 2024 వరకు కూడా ఆంధ్రాకి స్పెషల్ స్టేటస్ ఇవ్వడానికి ఒప్పుకోలేదు. అయితే 2019లో ఆంధ్రప్రదేశ్లో భారీ మెజారిటీతో గెలిచిన వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ స్పెషల్ స్టేటస్ తెస్తామని చెప్పినప్పటికీ వాళ్ళు కూడా దాన్ని సాధించడంలో ఫెయిల్ అయ్యారు. అయితే దీనికి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన ఆన్సర్ ఏంటంటే, కేంద్రంలో సంకీర్ణ ప్రభుత్వం లేదు కాబట్టి అక్కడున్న ప్రభుత్వానికి లోక్సభలో వాళ్ళకు కావలసిన పూర్తి మెజారిటీ వాళ్ళకే ఉంది కాబట్టి ఈరోజు మనం పదే పదే అడగడం తప్ప చేయగలిగిన ఏమీ లేని పరిస్థితిలో ఈరోజు మనం ఉన్నాం. 2019 ఎలక్షన్స్లో బీజేపీకి సోలోగా గవర్నమెంట్ని ఫామ్ చేయగల మెజారిటీ ఉండటం వల్ల వాళ్ళు ఎవరి మాట వినే స్టేజ్లో లేరని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు. అయితే ఇది 5 ఏళ్ల ముందు మాట. కానీ ప్రెసెంట్ దేశంలో ఉన్న లెక్కలు కంప్లీట్గా మారిపోయాయి. బీజేపీకి సోలోగా గవర్నమెంట్ని ఫామ్ చేయగల మెజారిటీ రాలేదు. అండ్ వాళ్ళు కేంద్రంలో ప్రభుత్వాన్ని స్థాపించాలంటే ఆంధ్రప్రదేశ్ అండ్ బీహార్ సపోర్ట్ వాళ్ళకి ఖచ్చితంగా కావాలి. ఎందుకంటే ఎన్డీఏ కూటమిలో బీజేపీ తర్వాత ఇప్పుడు అత్యధికంగా లోక్సభ స్థానాలు ఉన్న పార్టీలు తెలుగుదేశం అండ్ జనతాదళ్. అందుకే మొన్న జరిగిన ఎన్డీఏ మీటింగ్లో కూడా మోడీ గారు వీళ్ళిద్దరినీ పక్క పక్కనే కూర్చోబెట్టుకున్నారు. సో ఇప్పుడు ఈ టోటల్ స్టోరీ మీకు ఎందుకు చెప్తున్నానంటే, రీసెంట్గా చంద్రబాబు నాయుడు అలాగే నితీష్ కుమార్ ఎన్డీఏ కూటమికి సపోర్ట్ చేయాలంటే వాళ్ళ రాష్ట్రాలకి స్పెషల్ కేటగిరీ స్టేటస్ డిమాండ్ చేస్తున్నారని చెప్పి నేషనల్ మీడియాలో చాలా వార్తలు వస్తున్నాయి. సో ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే, ప్రెసెంట్ ఉన్న సిచ్యువేషన్స్లో ఆంధ్రప్రదేశ్కి స్పెషల్ స్టేటస్ వస్తుందా? అసలు స్పెషల్ స్టేటస్ అంటే ఏంటి? ఇది వస్తే నిజంగా ఆంధ్రప్రదేశ్ వెంటనే సింగపూర్లా మారిపోతుందా, లేక ఇదంతా కూడా కేవలం హైప్ మాత్రమేనా? బికాస్ ఆల్రెడీ ఇండియాలో స్పెషల్ స్టేటస్ తీసుకున్న రాష్ట్రాల పరిస్థితి ఇప్పుడు ఎలా ఉందో నేను ఈ వీడియోలో చెప్పబోతున్నాను. హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు టుడేస్ వీడియో అండ్ దిస్ ఈజ్ యువర్ ఫ్రెండ్ సూర్య. 2024 జనరల్ ఎలక్షన్స్లో బీజేపీకి కేవలం 240 సీట్స్ మాత్రమే వచ్చాయి. కానీ సోలోగా గవర్నమెంట్ని స్థాపించాలంటే ఒక పార్టీకి 272 సీట్స్ కావాలి. సో బీజేపీ 2 days బ్యాక్ ఎన్డీఏ కూటమిలో ఉన్న అన్ని పార్టీలని పిలిచి కేంద్రంలో గవర్నమెంట్ని ఫామ్ చేయడానికి అలాగే నరేంద్ర మోడీని వాళ్ళ నాయకుడిగా ఎన్నుకోవడానికి ఆమోదం తెలుపుతున్నట్టు ఒక మీటింగ్ పెట్టింది. అయితే ఈ మీటింగ్కి ఎన్డీఏ కూటమిలో ఉన్న 35 పార్టీలకి పైగా ఉన్న నాయకులు హాజరయ్యారు. ఈ మీటింగ్లో దేశం నలుమూలల నుండి వచ్చిన నాయకులు ఉన్నప్పటికీ దేశం మొత్తం కేవలం 2 వ్యక్తుల మీద మాత్రమే ఫోకస్ చేసింది. వాళ్లే మిస్టర్ చంద్రబాబు నాయుడు అండ్ మిస్టర్ నితీష్ కుమార్. వీళ్ళకి ఇంత ఇంపార్టెన్స్ ఎందుకు వచ్చిందంటే, ఎన్డీఏ కూటమిలో 35కు పైగా పార్టీలు ఉన్నప్పటికీ వాళ్ళ దగ్గర కేవలం 1 లేదా 2 లోక్సభ సీట్స్ మాత్రమే ఉన్నాయి. కానీ ఎన్డీఏ కూటమిలో ఎక్కువ సీట్స్ ఉన్న పార్టీలు టీడీపీ అండ్ జేడీయూ. అంటే బీజేపీని పక్కన పెడితే ఎన్డీఏ కూటమిలో ఉన్న అన్ని పార్టీల దగ్గర కలిపి 30 సీట్స్ ఉంటే టీడీపీ అండ్ జేడీయూ దగ్గర మాత్రమే 28 సీట్స్ ఉన్నాయి. సో ఇప్పుడు సిచ్యువేషన్ ఎలా ఉందంటే, వీళ్ళిద్దరూ ఎవరికి సపోర్ట్ చేస్తే వాళ్ళే పీఎం అయ్యేలా ఉన్నారు. అందుకే ఇప్పుడు బీజేపీ వాళ్ళకి అంత ఇంపార్టెన్స్ ఇస్తుంది. సో ఇక్కడ పాయింట్ ఏంటంటే, రీసెంట్గా జరిగిన ఎన్డీఏ మీటింగ్లో చంద్రబాబు నాయుడు అలాగే నితీష్ కుమార్ ఎన్డీఏ కూటమికి సపోర్ట్ చేయడానికి కొన్ని కండిషన్స్ పెట్టినట్టు ఇప్పటికే చాలా న్యూస్ రిపోర్ట్స్ వస్తున్నాయి. ఫర్ ఎగ్జాంపుల్, టీడీపీ ఎన్డీఏకి సపోర్ట్ చేయడానికి లోక్సభ స్పీకర్ పొజిషన్, స్పెషల్ కేటగిరీ స్టేటస్, అమరావతిని నిర్మించడానికి ఎక్స్ట్రా ఫండ్స్, పోలవరం ప్రాజెక్ట్ అండ్ కొన్ని సెంట్రల్ మినిస్ట్రీస్ డిమాండ్ చేస్తే జేడీయూ కూడా బీహార్కి స్పెషల్ స్టేటస్, క్యాబినెట్ మినిస్ట్రీస్ అండ్ స్పీకర్ పొజిషన్ ని డిమాండ్ చేసినట్టు వార్తలు వస్తున్నాయి. సో వీటిలో ఎన్ని హామీలు నెరవేరుస్తాయి అనేది పక్కన పెడితే, ప్రెజెంట్ సెంట్రల్ గవర్నమెంట్లో కింగ్ మేకర్స్ వీళ్ళిద్దరే కాబట్టి వీళ్ళిద్దరూ లేకపోతే ప్రభుత్వం కూలిపోతుంది. కాబట్టి వీళ్ళిద్దరూ కలిసిగట్టుగా వాళ్ళ రాష్ట్రాలకి ఏం డిమాండ్ చేసినా అవి నెరవేరడానికి చాలా ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి. ఐ థింక్ ఇప్పటికే మీకు ఈ లాజిక్ అర్థమై ఉంటుంది. ఏ రాష్ట్రానికైనా కేంద్రంలో ప్రైమ్ మినిస్టర్ని డిసైడ్ చేసే అవకాశం 20 ఏళ్లకో 30 ఏళ్లకో ఒకసారి వస్తుంది. అండ్ ఆ అవకాశం ఆంధ్రప్రదేశ్కి ఇప్పుడు వచ్చింది. ఈసారి కనుక ఇక్కడ ఫామ్ అయిన కూటమి ప్రభుత్వం ఆ అవకాశాన్ని సరిగ్గా యూజ్ చేసుకోలేకపోతే మళ్ళీ ఎలాంటి అవకాశం అంత ఈజీగా రాదు. సో ఇప్పటి వరకు మనం చూసిన వీడియోలో ఆంధ్రప్రదేశ్ స్పెషల్ స్టేటస్ని సంపాదించడానికి ఉన్న ఛాన్సెస్ చూసాం. అయితే ఇప్పుడు అసలు కేంద్రం మనకి 2014 నుండి ఇప్పటి వరకు ఇస్తామన్న స్పెషల్ స్టేటస్ని ఎందుకు ఇవ్వలేదో చూద్దాం.
అసలు ఈ స్పెషల్ స్టేటస్ అనే కాన్సెప్ట్ 1969లో స్టార్ట్ అయింది. ఎలా అంటే 1969లో 5th ఫైనాన్స్ కమిషన్ ఒక రాష్ట్రం భౌగోళికంగా, సామాజికంగా, అలాగే ఆర్థికంగా వెనకపడి ఉంటే అప్పుడు ఆ రాష్ట్రానికి స్పెషల్ కేటగిరీ స్టేటస్ని ఇచ్చి సెంట్రల్ గవర్నమెంట్ని ఆ రాష్ట్రానికి సపోర్ట్ చేయమని రిపోర్ట్ ఇచ్చింది. అయితే ఆ రిపోర్ట్ ప్రకారం ఒక రాష్ట్రానికి స్పెషల్ స్టేటస్ రావాలంటే ముందు ఆ రాష్ట్రం కొన్ని కండిషన్స్ని ఫుల్ఫిల్ చేయాలి. లైక్ ఆ రాష్ట్రంలో కొండ ప్రాంతాలు ఎక్కువగా ఉండాలి, జనసాంద్రత అంటే పాపులేషన్ డెన్సిటీ తక్కువగా ఉండాలి, ట్రైబల్ పాపులేషన్ ఎక్కువగా ఉండాలి, ఆ రాష్ట్రం ఒక బార్డర్ ఏరియాలో ఉండి ఎకనామికల్గా అలాగే ఇన్ఫ్రాస్ట్రక్చర్లో కూడా వెనకపడి ఉంటే అప్పుడు ఆ రాష్ట్రానికి స్పెషల్ స్టేటస్ ఇస్తారు. సో అప్పట్లో ఈ కమిషన్ ఇచ్చిన రిపోర్ట్ ఆధారంగా జమ్మూ అండ్ కాశ్మీర్, అస్సాం, మేఘాలయ, అరుణాచల్ ప్రదేశ్, నాగాలాండ్, మణిపూర్ అండ్ మిజోరాం లాంటి మొత్తం 11 రాష్ట్రాలకి ఈ స్టేటస్ ఇచ్చారు. సో అసలు ఈ స్పెషల్ స్టేటస్ ఉంటే ఒక రాష్ట్రానికి కలిగే బెనిఫిట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. జనరల్గా సెంట్రల్ గవర్నమెంట్ దేశవ్యాప్తంగా కొన్ని వెల్ఫేర్ స్కీమ్స్ని ఇంప్లిమెంట్ చేస్తుంది. సో ఆ స్కీమ్స్ని ఇంప్లిమెంట్ చేయడానికి కావాల్సిన డబ్బులో కేంద్రం రాష్ట్ర ప్రభుత్వాలకి 60 to 70% నిధులు ఇస్తుంది. మిగిలిన డబ్బు రాష్ట్ర ప్రభుత్వాలే ఖర్చు పెట్టాలి. కానీ స్పెషల్ స్టేటస్ ఉన్న రాష్ట్రాలకి మాత్రం ఈ నిధులు కేంద్రం 90% ఇస్తే రాష్ట్ర ప్రభుత్వాలు వాళ్ళ ఖజానా నుండి కేవలం 10% మాత్రమే ఖర్చు పెడతాయి. అంతేకాదు స్పెషల్ స్టేటస్ ఉన్న రాష్ట్రాలకి కేంద్రం ఏమైనా నిధులు ఇచ్చి ఆ డబ్బుని ఆ రాష్ట్ర ప్రభుత్వం ఆ పర్టికులర్ ఫైనాన్షియల్ ఇయర్లో వాడలేకపోతే అప్పుడు ఆ నిధులు వెనక్కి పోకుండా నెక్స్ట్ ఇయర్ వాడుకోవడానికి క్యారీ ఫార్వర్డ్ అవుతాయి. కానీ నార్మల్ స్టేట్స్కి ఇలా జరగదు. ఆ ఫైనాన్షియల్ ఇయర్లో కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన డబ్బుని వాడుకోకపోతే ఆ ఫండ్స్ ల్యాప్స్ అవుతాయి. అంటే నెక్స్ట్ ఇయర్ యూజ్ చేసుకోవడానికి ఉండదన్నమాట. నెక్స్ట్ వీటితో పాటు స్పెషల్ స్టేటస్ ఉన్న రాష్ట్రాలకి ఎన్నో రకాల ట్యాక్స్ బెనిఫిట్స్ అండ్ కేంద్ర బడ్జెట్లో స్పెషల్ అలోకేషన్స్ కూడా ఉంటాయి. సో ఈ అడిషనల్ బెనిఫిట్స్ అన్ని చూసాక మనలో చాలా మందికి ఆంధ్రప్రదేశ్కి స్పెషల్ స్టేటస్ వచ్చి ఉంటే బాగున్ను, అసలు ఎందుకు రాలేదు అనే డౌట్ వస్తుంది. అవునా, దీని వెనకున్న రీజన్ చెప్తా చూడండి. 1969లో 5th ఫైనాన్స్ కమిషన్ ఎలా అయితే వెనకపడిన రాష్ట్రాలకి స్పెషల్ స్టేటస్ ఇవ్వండి అని సజెస్ట్ చేసిందో సేమ్ అలాగే 2013లో వచ్చిన 14th ఫైనాన్స్ కమిషన్ మన దేశంలో ఇకపై ఏ రాష్ట్రానికి కూడా కొత్తగా స్పెషల్ స్టేటస్ ఇవ్వద్దు అని రికమెండ్ చేసింది. స్పెషల్ స్టేటస్ లేకపోతే మరి వెనకపడిన రాష్ట్రాలకి అడిషనల్ బెనిఫిట్ ఎలా కలుగుతుంది అనే డౌట్ మీలో కొంతమందికి రావచ్చు. దీనికి 14th ఫైనాన్స్ కమిషన్ ఇచ్చిన సజెషన్ ఏంటంటే వెనకపడిన రాష్ట్రాలకి స్పెషల్ స్టేటస్ ఇవ్వడానికి బదులుగా కేంద్ర ప్రభుత్వం ట్యాక్సుల ద్వారా కలెక్ట్ చేసే డబ్బులో జనరల్గా రాష్ట్రానికి 32% షేర్ ఇస్తుంది. దాన్ని 42%కి పెంచమని సజెస్ట్ చేసింది. అంటే స్పెషల్ కేటగిరీ స్టేటస్ వస్తే మనం ఎన్నో రకాల బెనిఫిట్స్ పొందుతాం. కానీ ఇప్పుడు అవేమీ లేకుండా కేవలం కేంద్రం నుండి వచ్చే పన్ను ఆదాయం మాత్రమే పెరుగుతుంది. అర్థమైందా? సో ఈ 14th ఫైనాన్స్ కమిషన్ ఇచ్చిన రిపోర్ట్ ఆధారంగా సెంట్రల్ గవర్నమెంట్ నార్త్ ఈస్ట్లో ఉన్న 7 రాష్ట్రాలతో పాటు సిక్కిం, జమ్మూ అండ్ కాశ్మీర్, హిమాచల్ ప్రదేశ్ అండ్ ఉత్తరాఖండ్ ఈ 11 రాష్ట్రాలకి తప్ప మిగిలిన ఏ రాష్ట్రానికి స్పెషల్ కేటగిరీ స్టేటస్ లేకుండా చేసింది. కానీ 2014లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం 2గా విడిపోయాక ఆ రాష్ట్రానికి ఎంతో ఆదాయాన్ని ఇచ్చే రాజధాని హైదరాబాద్ తెలంగాణకి వెళ్ళిపోయింది. సో ఇది గమనించిన అప్పటి కాంగ్రెస్ గవర్నమెంట్ ఆంధ్రప్రదేశ్ బైఫర్కేషన్ యాక్ట్లో ఏపీకి స్పెషల్ స్టేటస్ ఇవ్వాలని రాసి ఉంచింది. కానీ నెక్స్ట్ టర్మ్లో కాంగ్రెస్ పవర్ కోల్పోవడం, నెక్స్ట్ వచ్చిన బీజేపీకి కేంద్రంలో సోలోగా గవర్నమెంట్ని ఫామ్ చేయగల మెజారిటీ రావడంతో వాళ్ళు ఆంధ్రప్రదేశ్కి 14th ఫైనాన్స్ కమిషన్ ఇచ్చిన రిపోర్ట్ చూపించి స్పెషల్ స్టేటస్ ఇవ్వలేమని కొండ బద్దలు కొట్టి చెప్పేశారు. అండ్ ఆ తర్వాత మన నాయకులు ఎన్నిసార్లు అడిగినా ఎన్ని ఉద్యమాలు చేసినా బీజేపీకి ఫుల్ మెజారిటీ ఉండటం వల్ల వాళ్ళు ఏపీకి స్పెషల్ స్టేటస్ ఇస్తే వేరే రాష్ట్రాలు కూడా అడుగుతారు అనే భయంతో ఏపీకి స్పెషల్ స్టేటస్ ఇవ్వకుండా స్పెషల్ ప్యాకేజ్ అనే పేరుతో కొంత ఫైనాన్షియల్ అసిస్టెన్స్ని అనౌన్స్ చేశారు. గవర్నమెంట్ ఆఫ్ ఇండియాలో ఫైనాన్స్ మినిస్ట్రీ పబ్లిష్ చేసిన అఫీషియల్ డేటా ప్రకారం స్పెషల్ ప్యాకేజ్ అండర్లో 2014 నుండి 2019 వరకు ఆంధ్రప్రదేశ్కి సెంట్రల్ గవర్నమెంట్ సుమారు 14,294 కోట్ల రూపాయలు ఇచ్చింది. ఈ డబ్బు ఎప్పుడు ఇచ్చింది, ఏ రూపంలో ఇచ్చింది అనే డీటెయిల్స్ నేను స్క్రీన్ మీద ఇచ్చా చూడండి. అయితే మనం వీడియో స్టార్టింగ్లో మాట్లాడుకున్నట్టే 2014 నుండి 2024 వరకు కేంద్రంలో బీజేపీకి ఫుల్ మెజారిటీ ఉండటం వల్ల వాళ్ళు స్టేట్ గవర్నమెంట్స్ని పెద్దగా పట్టించుకోలేదు. కానీ ఇప్పుడు వాళ్ళు రాష్ట్ర ప్రభుత్వాల మాటలు వినాల్సిన టైం వచ్చింది. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ అండ్ బీహార్ చెప్పే మాట ఇప్పుడు వాళ్ళు ఖచ్చితంగా వింటారు. 14th ఫైనాన్స్ కమిషన్ స్పెషల్ స్టేటస్ ఇవ్వొద్దన్నా స్టేటస్కి కావాల్సిన క్రైటీరియా ఆంధ్రప్రదేశ్కి లేకపోయినా ఏపీకి స్పెషల్ స్టేటస్ ఇవ్వాల్సిన అవసరం బీజేపీకి ఉంటే వాళ్ళు ఖచ్చితంగా ఇస్తారు. లాజిక్ అర్థమైందా?
అయితే ఇప్పటి వరకు స్పెషల్ స్టేటస్ వచ్చిన 11 రాష్ట్రాల్లో ఏమైనా పెనుమార్పులు జరిగాయా అంటే అది మనం ఖచ్చితంగా చెప్పలేం. ఎందుకంటే అవి ఆల్రెడీ బాగా వెనకపడి ఉండటం, అక్కడ ఎక్కువ కొండ ప్రాంతాలు ఉండటం, తరచుగా అక్కడ బార్డర్ ఇష్యూస్, ఫ్లడ్స్ అండ్ న్యాచురల్ రీసోర్సెస్ లాంటి ఎన్నో రకాల ప్రాబ్లమ్స్ ఉండటం వల్ల ఆ ప్రాంతాలు పెద్దగా డెవలప్ అవ్వలేకపోతున్నాయి. కానీ అదే స్పెషల్ స్టేటస్ ఏపీకి వస్తే ఇక్కడ ఉన్న న్యాచురల్ రీసోర్సెస్ అండ్ స్కిల్డ్ లేబర్ ఫోర్స్ వల్ల ఏపీ చాలా వేగంగా డెవలప్ అవుతుంది. కానీ ఇక్కడ ఉన్న మరొక ప్రాబ్లం ఏంటంటే ప్రెజెంట్ ఇండియాలో ఆంధ్రప్రదేశ్తో పాటు బీహార్ అండ్ ఒడిశా లాంటి రాష్ట్రాలు కూడా స్పెషల్ స్టేటస్ డిమాండ్ చేస్తున్నాయి. కానీ మరి కేంద్రం ఈ ఇష్యూ మీద ఎలాంటి డెసిషన్ తీసుకుంటుందో వేచి చూడాలి. సో ఫైనల్లీ మీకు నా క్వశ్చన్ ఏంటంటే ప్రెజెంట్ ఆంధ్రప్రదేశ్లో ఉన్న టీడీపీ పార్టీ అనుకోకుండా పార్లమెంట్లో ఒక కీ పొజిషన్లో కూర్చుంది. మరి ఈ పవర్తో వాళ్ళు ఆంధ్రప్రదేశ్ ఫ్యూచర్ని మారుస్తారా లేదా అనేది మీరు కింద కామెంట్ చేయడం మర్చిపోకండి. అండ్ ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే ఖచ్చితంగా లైక్ చేసి ఇలాంటి మరిన్ని పొలిటికల్ కేస్ స్టడీస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ ఐ విల్ సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. టిల్ దెన్ దిస్ ఈజ్ యువర్ ఫ్రెండ్ సూర్య సైనింగ్ ఆఫ్.